సోదమ్మ, నీకు తెలిసిన విద్యతో మా అవనిని కాపాడావు. నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. అవనికి ఏమైనా అయ్యుంటే ఆ నింద మాపైన పడేది అని చెప్పి వేదవతి అంటుంది. అవును, అసలే ఆ అవని వాళ్ళ అక్క సుజాతది పెద్ద నోరు. సమయానికి ఇక్కడ ఆ సుజాత కూడా లేదు కాబట్టి మేమేదో అవనిని చేశామనుకునేది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. అప్పుడు పక్కన ఉన్న కృష్ణబాబు, మనమేమైనా అవని తలపై కొబ్బరి బొండం వేశామా, లేకపోతే మాయా మేడం వేసిందా, మనల్ని ఎందుకంటుంది సుజాత అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. అప్పుడే సోదెమ్మ రూపంలో ఉన్న అమ్మవారు, మన చేతికి 5 వేళ్లుంటాయి, ఒక వేలు ఎదుటివారిని చూపిస్తుంటే మిగిలిన 4 వేళ్ళు కూడా మనల్నే తప్పని చూపిస్తూ ఉంటాయి, అది ఆలోచించుకొని మాట్లాడితే చాలా మంచిది అని చెప్పి సోదెమ్మ అంటూ ఉంటుంది. నా భక్తులు కష్టాల్లో ఉన్నప్పుడు తప్పకుండా నేను వచ్చి వాళ్ళను కాపాడుతాను. కొంతమంది మీ పక్కనే ఉంటారు, మీ చుట్టూనే తిరుగుతారు, కానీ మీ చుట్టూ ఉండి మీ వెనకే గుంటలు తీస్తూ ఉంటారు, అది మీరు గ్రహించలేవరు. కానీ అమాయకుల్ని బాధ పెట్టాలని చూస్తే నేను ఊరుకోను, వాళ్ళకు అండగా ఉంటాను అని సోదెమ్మ మాయను చూసి చెప్తూ ఉంటుంది. ఈ సోదెమ్మ నన్ను చూసే చెప్తున్నట్టుందే అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. అవనిని కాపాడినందుకు థ్యాంక్స్ సోదెమ్మ, అవనికి ఏమైతుందోనని చాలా భయపడిపోయాను అని చెప్పి శ్రీకర్ సోదెమ్మతో చెప్తూ ఉంటాడు. సోదెమ్మ, నీలాంటి వాళ్ళు వస్తూ ఉండాలి, కరెక్ట్ సమయానికి వచ్చి మా అవనిని కాపాడావు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. వచ్చిన పని పూర్తయింది కదా, ఇక బయలుదేరు అని చెప్పి మాయ అంటుంది. ఇక సోదెమ్మ మాయను చూస్తూ వేదవతి ఇంటి నుంచి వెళ్తూ ఉండగా, సోదెమ్మ పండగ పూట వచ్చావు, మేము ఇచ్చే ఆతిథ్యం స్వీకరించి వెళ్ళు అని చెప్పి వేదవతి అంటుంది. ఇప్పుడు కాదమ్మా, మరెప్పుడైనా వస్తాను అని చెప్పి సోదెమ్మ రూపంలో ఉన్న అమ్మవారు చెప్తూ ఉంటుంది. సరే అయితే ఈ ఇంట్లో త్వరలో పెళ్లి జరగబోతుంది, వధువరులని ఆశీర్వదించు సోదెమ్మ. నా కొడుకు శ్రీకర్, ఈ ఇంటికి కాబోయే కోడలు మాయ. శ్రీకర్, మాయా ఇలా రండి, సోదెమ్మ కాళ్లకు నమస్కారం చేసుకోండి అని చెప్పి వేదవతి అంటుంది. ఇక శ్రీకర్ మాయ సోదెమ్మ కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటారు. సోదెమ్మ, ఆశీర్వదించొద్దు, నువ్వు ఆశీర్వదిస్తే మా అమ్మకు అన్యాయం జరుగుతుంది అని అర్చన దూరం నుంచి చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక శ్రీకర్ మాయ సోదెమ్మ కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటే సోదెమ్మ వెనక్కి జరుగుతుంది. ఏమైంది సోదెమ్మ అని వేదవతి అడుగుతూ ఉంటుంది. నేను వీళ్ళని ఆశీర్వదించలేను అని చెప్పి సోదెమ్మ చెప్తూ ఉంటుంది. ఎందుకు, ఏమైంది అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. ఎవరి బంధం ఎవరితో ముడిపడి ఉంటుందో ఆ బ్రహ్మ రాస్తాడు, దాన్ని ఎవరం కూడా కాదనలేము అని చెప్పి సోదెమ్మ చెప్తూ ఉంటుంది. ఈవిడ బాగా ఎక్కువ చేస్తుంది అత్తయ్య, ఈవిడను పంపించేయండి అని చెప్పి నిహారిక అంటుంది. సోదెమ్మ, నువ్వు నిజంగా చాలా గ్రేట్ సోదెమ్మ, అవనికి అన్యాయం జరగకుండా మాయా శ్రీకర్లను ఆశీర్వదించలేదు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఇక సోదెమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే సోదెమ్మ కూడా ఈ జంటను ఆశీర్వదించలేదంటే వీళ్ళిద్దరి పెళ్లి జరిగినట్టే అని పెద్దిరాజు అంటూ ఉంటే, జరిపిస్తాను, జరిపించి తీరుతాను అని చెప్పి వేదవతి అంటుంది. ఎవరు ఈ సోదెమ్మ, ఈ అర్చన నిజం చెప్పకుండా భలే తప్పించుకుంది ఈ సోదెమ్మను తీసుకొచ్చి అని మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు బెడ్ మీద పడుకున్న అవని స్పృహలోకి వస్తుంది, తల పట్టుకొని కూర్చుంటుంది. నాకు ఏమైంది అని చెప్పి అవని మనసులో అనుకొని హాల్లోకి వచ్చి అర్చన అర్చన అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. అప్పుడే అర్చన వేదవతి ఇంటి నుంచి వస్తూ ఉంటుంది. అమ్మ అర్చన, నాకు అసలు ఏమైంది, తలంతా నొప్పిగా ఉంది అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. సోదెమ్మ చెప్పినట్టుగా అమ్మ కాసేపు రెస్ట్ తీసుకుంటే అంతా సెట్ అవుతుంది, అమ్మకు అక్కడ జరిగిందేమీ గుర్తులేనట్టుంది అని చెప్పి అర్చన మనసులో అనుకుంటుంది. ఇదంతా కూడా అవని గుమ్మం దగ్గర నుంచొని సోదెమ్మ చూస్తూ ఉంటుంది. మేడం, మీకు తలనొప్పిగా ఉందా అని అర్చన అడుగుతూ ఉంటుంది. అవును అర్చన అని చెప్పి అవని అంటుంది. కాసేపు రెస్ట్ తీసుకుంటాను, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి, నా తలనొప్పి తగ్గుతుంది అని అవని అంటూ ఉంటే, మీకు వేడిగా కాఫీ తీసుకొస్తాను మేడం అని చెప్పి అర్చన కిచెన్లోకి వెళ్తుంది. అవని తల పట్టుకొని సోఫాలో కూర్చుంటుంది. అప్పుడు అమ్మవారి గెటప్లో ఉన్న సోదెమ్మ అవనికి తన చేతి నుంచి ఒక మంత్రశక్తిని పంపిస్తుంది. ఆ మంత్రశక్తి అవనిలోకి వెళ్ళగానే అవని తలనొప్పి తగ్గిపోతుంది. ఇక మరోవైపు అర్చన అవని ఇంట్లో ఉన్న అన్నపూర్ణదేవి దగ్గరకు వెళ్తుంది. నేనేం తప్పు చేశానమ్మా, ఏం పాపం చేశానమ్మా, నేను ఇందాక నిన్ను ఆ ఇంటికి తీసుకెళ్దామనుకుంటే బరువెక్కిపోయావు, నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించు, ఇప్పుడు మళ్ళీ నేను నిన్ను ఎత్తగలనో లేదో ప్రయత్నిస్తాను అని చెప్పి అర్చన అన్నపూర్ణదేవికి నమస్కారం చేసుకుంటుంది. ఇదంతా కూడా సోదెమ్మ దూరం నుంచి చూస్తూ ఉంటుంది. ఇక అర్చన చాలా సునాయాసంగా అమ్మవారిని పైకెత్తగలుగుతుంది. అర్థమైందమ్మా, నీకు రైతులు వచ్చినప్పుడు ఆ ఇంటికి రావటం ఇష్టం లేదు, అక్కడ ఏదో చెడు జరగబోతుందని నువ్వు గ్రహించి అందుకే నాతో పాటు రాలేదు కదమ్మా అని చెప్పి అర్చన అమ్మవారిని అంటూ ఉంటుంది.
మా అమ్మకు నాకు ఏం కావాలన్నా సమయానికి వచ్చి ఆదుకుంటావు. మా ఇద్దరికి తోడుగా ఉంటావు. చాలమ్మా చాలు. ఇదే నేను కోరుకుంటుంది. మా అమ్మ జీవితం బావుండాలి. నీ చేతుల్లోనే ఉంది. మా అమ్మ జీవితాన్ని నిలబెట్టే బాధ్యత నీదే తల్లి అని చెప్పి అర్చన అమ్మవారికి నమస్కారం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు అవని వాళ్ళు ఆఫీస్‌లో ఉంటారు. శశిధర్ అప్పుడే ఆఫీస్‌కి వచ్చి మేనేజర్ అందరినీ కూడా కాన్ఫరెన్స్‌లోకి రమ్మను. అలాగే అవని శ్రీకర్‌లను కాన్ఫరెన్స్ రూమ్‌లోకి రమ్మని చెప్పు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక అందరూ కూడా కాన్ఫరెన్స్ రూమ్‌లోకి వెళ్తారు. ఇక అప్పుడు శశిధర్ మీ అందరికీ ఇలా చెప్పాల్సి వస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. బెంగుళూరు, చెన్నై కంపెనీలు చాలా డల్‌గా నడుస్తున్నాయి. వాటి వల్ల మనకి లాసెస్ వస్తున్నాయి. అందుకే అగ్రిమెంట్ ఉన్న వాళ్ళను ఉద్యోగంలో ఉంచి అగ్రిమెంట్ లేని వాళ్ళందరినీ ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నాను. అంతేకాదు అగ్రిమెంట్ ఉన్న వాళ్ళకు 20%, 10% అంటూ శాలరీని తగ్గించి ఇవ్వటం జరుగుతుంది. కొంతమంది వర్క్ నచ్చి ఫెసిలిటీస్ కూడా ఇచ్చాము. ఆ ఫెసిలిటీస్ కూడా కట్ చేస్తున్నాం అని శశిధర్ చెప్తూ ఉంటాడు. సార్ మీరు చెప్పినట్టుగానే కొన్ని కంపెనీల్లో లాస్ నడుస్తుంది కాదనట్లేదు. కానీ మా అందరికీ ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. తప్పకుండా మంచి రీచ్ వచ్చేలా చేస్తాము అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. అవును సార్ అని చెప్పి అవని అంటుంది. అవని మేడం శ్రీకర్ సార్ తలుచుకుంటే ఏదైనా చేస్తారు. ఒక్క అవకాశం ఇవ్వండి సార్ అని చెప్పి స్టాఫ్ అంతా కూడా శశిధర్ని అడుగుతూ ఉంటారు. మీరు కోరినట్టుగానే అవకాశం ఇవ్వటం జరిగితే కంపెనీ పూర్తిగా మూసేసుకోవాల్సి వస్తుంది. అందుకే బోర్డ్ ఆఫ్ మెంబర్స్తో మాట్లాడి ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అవని నువ్వు వెంటనే గెస్ట్ హౌస్ని ఖాళీ చేసేయాలి. దాన్ని లీజ్‌కి ఇస్తాము. ఆ అమౌంట్‌ని ఆఫీస్‌కి యూజ్ చేసుకుంటాము అని చెప్పి శశిధర్ చెప్తూ ఉంటాడు. దాంతో అవని ఒక్కసారి షాక్ అవుతుంది. మిస్టర్ శ్రీకర్ నువ్వు నా ఇంటికి కాబోయే అల్లుడివి కాబట్టి నీ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నాను. అర్థం చేసుకుంటావని భావిస్తున్నాను అని చెప్పి శశిధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అవని తన క్యాబిన్‌లోకి వెళ్ళి ఒంటరిగా కూర్చుంటుంది. నెక్స్ట్ ఇయర్ అక్క వాళ్ళ పాపకి ఫీజు కట్టాలి. బావ బిజినెస్ కూడా అంతంత మాత్రంగానే నడుస్తుంది. శాలరీలో నుంచి 20% తగ్గిస్తారంటే శాలరీ తగ్గిపోతుంది. గెస్ట్ హౌస్ కూడా తీసేసుకుంటా అంటున్నారు. ఇప్పుడు ఇల్లు రెంట్‌కు తీసుకుంటే రెంట్ కట్టాల్సి ఉంటుంది. రెంట్ కూడా బాగా పెరిగిపోయాయి అని చెప్పి అవని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే శ్రీకర్ అవని దగ్గరికి వెళ్ళి అవని నీ సిచ్యువేషన్ ఏంటో నాకు అర్థమైంది. నీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే నువ్వు మా ఇంటికి రావచ్చు అని చెప్పి శ్రీకర్ అంటాడు. నేను ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పిస్తాను అని చెప్పి శ్రీకర్ అవనితో చెప్తూ ఉంటాడు. ఇక అవని షాకింగ్గా శ్రీకర్ వైపు చూస్తూ ఉంటుంది. నీకు అభ్యంతరం అనిపిస్తే ఉట్టిగా కాకపోయినా పేయింగ్ గెస్ట్గా రా అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. ఆ మాట అనటానికి నీకు సిగ్గుగా లేదా? భార్య అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళలేకపోతున్నావు. కూతుర్ని పరాయి వాళ్ళకు పుట్టిందని చెప్పుకుంటున్నావు. ఆ రోజు డిఎన్ఏ టెస్ట్లో ఎలాంటి తప్పు వచ్చిందో నాకైతే తెలీదు. మరొకసారి నా పైన నమ్మకం ఉంటే డిఎన్ఏ టెస్ట్ చేయించవచ్చు కదా. డిఎన్ఏ టెస్ట్ చేయించి అక్షయ నీకే పుట్టిందని నిరూపించుకోవచ్చు కదా అని చెప్పి అవని శ్రీకర్ని అంటూ ఉంటుంది. పేయింగ్ గెస్ట్గా కాదు నా గెస్ట్ హౌస్కి రా అనలేదు. సిగ్గు లేకపోతే సరి అలా మాట్లాడటానికి. ఇంకా మాట్లాడావంటే నాకు కోపం వస్తుంది అని చెప్పి అవని శ్రీకర్పై కోప్పడుతూ ఉంటుంది. నేను ప్రేమించే నా బావవు కాబట్టి నువ్వు ఆ మాట అన్నా కూడా నేను సైలెంట్గా ఉన్నాను. లేకపోతే ఈ పాటికి ఏం చేసేదాన్నో నీకే తెలీదు అని చెప్పి అవని కోప్పడుతూ ఉంటుంది. ఒక ఆడది కట్టుబట్టలతో పెళ్లి చేసుకొని భర్త వెనుక తోక ఊపుకుంటూ రావాలి. భర్తతో కలిసి సంతానం కనాలి. ఆ సంతానానికి ఊడిగం చెయ్యాలి. నీ తల్లిదండ్రులకు సేవలు చెయ్యాలి. నీ ఇంట్లో వాళ్ళందరినీ కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అయినా మీరు భార్యలకు ఇస్తున్న విలువేంటి? భార్యలను చంపటం, నరకటం అంతే కదా. నువ్వు నీ ఇంటికి రమ్మని పిలిచేటప్పుడు నీ భార్యగా రమ్మని ఉంటే తల దించుకొని నీ కింద బానిసలా వచ్చేదాన్ని. కానీ నువ్వు పేయింగ్ గెస్ట్గా రమ్మని ఎంత ధైర్యంగా అడిగావు అని చెప్పి అవని కోపంగా అంటూ ఉంటుంది. అది కాదు అవని, నీ మంచి కోరే నేను చెప్పేది అని చెప్పి శ్రీకర్ అంటాడు. నా మంచి కోరేవాడివైతే నన్ను ఇలా వదిలిపెట్టు. ఎక్కడ ఉండాలో ఎలా ఉండాలో నేను ఆలోచించుకోగలను, నేను డిసైడ్ చేసుకోగలను అని చెప్పి అవని కోపంగా ఆఫీస్ నుంచి వెళ్తూ ఉంటే శ్రీకర్ అవని వైపే చూస్తూ ఉంటాడు. ఇక శ్రీకర్ ఇంటికి వెళ్ళి జరిగిందంతా కూడా వేదవతి వాళ్ళకు చెప్తూ ఉంటాడు. ఒరే శ్రీకర్, అవని విషయంలో నువ్వు మాట్లాడిన మాట తప్పేరా. పేయింగ్ గెస్ట్గా అవనిని రమ్మనటం కరెక్ట్ కాదు. అవనిపై మనందరం కలిసి నింద వేశాము. ఆ నింద తుడిపేసి అవనిని ఈ ఇంటికి తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి ప్రసాదరావు శ్రీకర్కి చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.